ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించారు. మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. మహిళా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. కల్తీ మద్యానికి హుక్కుదారులు వైసీపీ నాయకులు అని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. ఇక వైసీపీ ప్రభుత్వ పాలనలో చిన్న స్థాయి నాయకుడి నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అంటున్న పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా లేని విధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల సమస్యలపై కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక దృష్టి సారించారు. అసలు గ్రీవెన్స్ డే ఒకటి ఏర్పాటు చేసి మహిళలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ నేరుగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మహిళా సమస్యలపై మీరు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కువగా ఏ సమస్యలు మీ దృష్టికి ప్రధానంగా వచ్చినాయి? ఇది ఈరోజు మంగళవారం అండి, స్పెషల్ గ్రీవియన్స్ ఫర్ ఉమెన్ ఓన్లీ. ఇది 4వ వారం చక్కగా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలా వరకు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతూ చిట్టీలు కట్టుకొని మోసం చేశారని కానివ్వండి, మళ్ళీ హెరాస్మెంట్ అంటే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ కానివ్వండి, లేదా ఇళ్ల పక్కన టీజింగ్ లాగా కానివ్వండి, అంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. కొంతమందికి జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది రావడం జరుగుతుంది. మోస్ట్లీ పెన్షన్స్ కోసం మనకి విడో పెన్షన్స్ కానివ్వండి, లేదంటే ఈ రేషన్ షాప్లో స్ప్లిట్టింగ్ ఆప్షన్ కోసం కావాలి, మేము కలిసే ఉన్నాము ఇప్పుడు విడిపోవాలి అని స్ప్లిట్ చేసుకుంటే మనకు వేరుగా వస్తుంది అని కానివ్వండి, ఇలాగ అనేక సమస్యలు మనకి రావడం జరుగుతుందండి. 1 by 1 ప్రతి సమస్య మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు సాల్వ్ చేసేదాకా కూడా మేము వాటి వెంట పడుతూ ఉన్నాం, ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ టైం వచ్చిన సమస్య అంటే గత వారంలో మాకు వచ్చిన సమస్యలన్నీ కూడా ఈ వారం కల్లా పూర్తయ్యేలాగా మొత్తం కూడా మన పార్టీ ఆఫీస్ అంతా కూడా వర్క్ చేస్తూ ఉంది దీని మీద. కాబట్టి చాలా సంతృప్తికరంగానే ఉందని చెప్పుకోవాలండి. అంటే మేడం, ఎక్కువగా స్లమ్ ఏరియాస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా వాళ్ళకి వాటర్ సదుపాయం కానీ శానిటేషన్ వ్యవస్థలో కూడా చాలా లోపాలు ఉన్నాయని కూడా వాళ్ళ మీ దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఈరోజు చూస్తున్నా అండి, అధికారులు కొన్ని చోట్ల చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ మనం రిపీటెడ్గా చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ పరిస్థితి అనేది సెట్ అవ్వట్లేదు. కొన్ని మేము డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసి మరి అప్పటికప్పుడే వాటిని డైరెక్ట్ చేసి సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం సమస్య అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. మొన్న మనకి ఈ ప్రజా పంపిణీ దగ్గర ఒక 1000 రూపాయలు 2000 మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రకటించిన అమౌంట్ని ఇవ్వడానికి వెళ్ళిన ప్లేస్లో కూడా చాలా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి స్థానికంగా మాకు చెప్పడం జరిగింది. అవి వెంటనే ఏఈ గారికి కాల్ చేసి నెక్స్ట్ డేనే వాటిని అదేంటో చూడమని చెప్పడం జరిగింది. కొన్ని పైప్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైప్ లైన్ బ్రేక్ అయినవి ఉన్నాయి అన్నారు. కాస్త మోటార్స్ అన్ని వర్క్ చేయించాల్సిన, రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే కొన్ని 1-2-3 రోజులు టైం పట్టే ఉంటే కొన్ని ఏమో ఇమీడియట్గా సాల్వ్ అయిపోయి ఉన్నాయి. ఇమీడియట్గా సాల్వ్ అయిపోయి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక 2-3 రోజులు టైం పట్టే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సి వస్తుందండి. కొన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మహిళలు అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు. గ్రీవెన్స్లో పెట్టుకున్నప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం అవ్వక మీ దగ్గరకు వచ్చినవి కూడా సందర్భాలు ఉన్నాయి. వారితో మీరు పోలీస్ శాఖతో ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు? ఈరోజు అలాగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలా క్రౌడ్లో వెళ్ళి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకున్నా కూడా తీరట్లేదు అన్న ఒక ఏకైక ఆలోచనతోనే ఈరోజు ఈ ఉమెన్ గ్రీవియన్స్ని ఎక్స్క్లూజివ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా మేము గత వారం చెప్పినట్టుగానే మనకు ఒక లాయర్ గారు, అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒక ఎస్ఐ గారిని ఇక్కడే ఒక 1 అవర్ రిక్వెస్ట్ చేసి మాకు హెల్ప్ చేయమని చెప్పి అడగడం జరిగింది. సో వాళ్ళు ఏదైనా సమస్య ఇలాంటి సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి దెన్ అండ్ దేర్ అప్పటికప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మేము పరిష్కారం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇందాక కూడా ఒక సమస్య అలాగే వస్తే మనకి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎఫ్ఐఆర్ కూడా రాయడం లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటే వెంటనే ఎస్ఐ గారికి, ఉమెన్ ఎస్ఐ గారికి మనం ఎండార్స్ చేయడం జరిగింది. ఆవిడ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది అయ్యేదాకా మేము కూడా పార్టీ ఆఫీస్ నుంచి కంటిన్యూస్ ఫాలో అప్ ఉంటుందండి. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. కేవలం వైసీపీ నేతల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరే? నేను మీకు గతంలో కూడా చెప్పానండి, కల్తీ మద్యం అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా గడిచిన 5 సంవత్సరాల నుంచి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఏ ఫార్ములా అయితే ఫిక్స్ చేసి
5 సంవత్సరాలు దాన్ని ముందుకు తీసుకెళ్లారో అదే ఫార్ములా కొన్ని చోట్ల కల్తీ మద్యాన్ని అందజేసి అక్కడ ఎంతో తీవ్రమైన ఇబ్బందులు కలిగేలాగా చేసి ఈరోజు అందుకే ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరినీ కూడా పట్టుకొని సాక్ష్యాధారాలతో నిరూపించి మరి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకున్న నేపథ్యంలో కూడా ఈరోజు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, లేదంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ గేమ్ చేంజ్ లాగా అదేదో యూటర్న్ లాగా మళ్ళీ సేమ్ క్యాస్ట్ అండ్ పార్టీ పాలిటిక్స్ మొదలుపెట్టారు వైసీపీ. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు ఉన్న అలవాటు అది. ఎప్పుడైనా దొరికిపోయాము అని అనుకుంటే దాన్ని మళ్ళీ ఎలాగా దానిలోంచి టేక్ ఓవర్ చేయొచ్చు అనే ఒక పాయింట్స్ని వెతుకుతూ ఉంటారు. బట్ ఎప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఎంత పెద్ద స్టేటస్లో ఉన్నప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించదు కూటమి ప్రభుత్వం. అదే పద్ధతిలో వెళ్తుంది. ఓన్లీ వైసీపీ వాళ్ళనే టార్గెట్ చేయాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్కడ కూడా జైళ్ళు సరిపోవు. వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలని దృష్టిలో పెట్టుకొని పట్టుకుంటేనే ఈరోజు జైలు సరిపోనన్ని మంది చేశారు ఈ 5 సంవత్సరాల అరాచకాలు. చిన్న స్థాయి లీడర్ దగ్గర నుంచి సీఎం, మన ఎక్స్ సీఎం దాకా కూడా చేయని అక్రమాలు కానీ స్కాములు కానీ మనకు లేవు, అన్నీ మనకు తెలిసినవే. అయితే కూటమి ప్రభుత్వం ఒక లైన్ ప్రకారం వెళ్తుంది, సాక్ష్యాధారాలు ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, దాని ప్రకారమే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాము. 1 by 1 ప్రతి ఒక్కళ్ళు ఈ లైన్ క్రాస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కళ్ళు, ఇలాంటి ఘోరమైన నిర్దాక్షిణమైన పనులు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులు. వాళ్ళందరినీ పట్టుకొని తీరుతుంది. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు ఆ సమస్యలకు పరిష్కార దిశగా అక్కడికి వెళ్ళి నేరుగా అక్కడ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను కూడా పూర్తిగా పరిష్కరిస్తామన్నారు కూడా. అయితే మహిళలకి చెప్పుకున్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి మహిళల కోసం ఈ ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేసి కేవలం వారికి ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తున్నామని చెప్పేసి గల్లా మాధవి తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.